లొంగుబాటు పెద్ద చర్చ, పార్టీ భవిష్యత్తు అనేది కూడా చాలా అంశాలు కూడా వస్తున్నాయి. ఒక్కసారిగా నిన్న జరిగిన పరిణామాలు, డీజీపీ ఎదుట జరిగిన ఒక కార్యక్రమం చూస్తుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా రోజుల నుండి కూడా వీళ్ళు సరెండర్ కాబోతుందనే విషయం ప్రజలకు తెలుసు. వాస్తవంగా సమాజంలో చాలామంది ఆలోచన పరులు, నాలాంటి వాడైతే దాదాపు సంవత్సరం కాలం నుంచి 2 రోజులకు 3 రోజులకు వివిధ వీడియోల్లో లేదా రైటింగ్స్ ద్వారా ఒక పాటలాగా మీరు సాయుధ పోరాటాన్ని విరమించండి, మీరు చనిపోకండి, రాజ్యము చాలా దాడి చాలా అదిగా చేస్తుంది, ఎలాంటి అవకాశం లేదు. వాస్తవంగా ఈ పరిస్థితి గత 10 ఏళ్ల క్రితమే ఏర్పడింది. గతంలో పట్ల కూడా దాడులు ఉన్నాయి. పార్టీ అనేది ఏమీ చేయలేని పరిస్థితి 10 ఏళ్ల క్రితమే ఏర్పడింది. ఓకే, దానికి దీనికి తేడా ఉంది, కానీ 10 ఏళ్ల క్రితం ఏర్పడింది. నేను 10 ఏళ్ల నుంచి కూడా చెప్తున్నా, నేను డాక్యుమెంట్ రాసిన. ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంలో శాంతి చర్చల కమిటీని ఏర్పరిచి సాయుధ పోరాటాన్ని విరమణ ప్రకటన చేయండి, మీరు ప్రకటన చేసి, అంటే ప్రభుత్వం కూడా చర్చలు చేయాలని చెప్పిన వాళ్ళు చేయలేదు. మరొక వంక మీరు ప్రకటన చేయండి, రండి అనే విషయం నేను చెప్పిన. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నంటే, సరే చాలామంది 500-600 మంది పైగా సాయుధ పోరాట విరమణ చేసి వాళ్ళు వచ్చారు. చాలామంది కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళు వచ్చారు. దాదాపు చివరి దశలో, అంటే ఒక చివరి దశ, అంటే సాయుధ పోరాటానికి చివరి దశ అనేది అవుతుందో ఈ కాలం లోపల పదే విజ్ఞప్తుల ఫలితంగా కూడా దేవ్జీ, సంగ్రామ్, ఈ 4 నాయకులు రావడం అనేది అవుతుందో ఇది స్వాగతించే విషయమే, సంతోషించే విషయమే. చనిపోకుండా ఈ రకంగా రావడం. తర్వాత నిన్నటి ప్రకటన కూడా వాళ్ళిద్దరు మాట్లాడినట్లే, సంగ్రామ్, మల్లారాజ్ రెడ్డి, దేవ్జీ, తిరుపతి వీళ్ళు మాట్లాడిన దాంట్లో బట్టి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, మేము ప్రజల కోసం మేము పనిచేస్తాము అనే విషయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు లేదా రాజకీయాలు మా అవగాహన ప్రకారంగా పనిచేస్తామన్నారు. ఒక మంచి సిగ్నల్, ఇది మంచి సిగ్నల్ ఇచ్చిండ్రు. అయితే ఈ సిగ్నల్తో పాటుగా కూడా కొంత బాధ, సంతోషం ఎంత అవుతుందో ఎవరికైనా, నాకే కాదు, అంటే నేను ప్రజల కోణం కూడా నేను చెప్పాలనుకున్నప్పుడు అసలు ఈ నిర్ణయం, కొన్ని అభిప్రాయాలు కూడా నిన్న వచ్చినాయి సోషల్ మీడియాలో, ఈ నిర్ణయం ఏదైతుందో ముందే తీసుకుంటే బాగుండేది కదా. కనీసం సంవత్సరం క్రితం పోనీ అంటే వేణుగోపాల్ లేదా సోను వాళ్ళు మాట్లాడినప్పుడైనా తీసుకుంటే ఈ నష్టాలైనా తగ్గేది కదా అనేది చాలామంది బాధపడుతూ మాట్లాడిండ్రు. కాబట్టి ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఇప్పటికైనా జరిగినది ఏదో జరిగిపోయినాయి, కానీ ఇప్పటికైనా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడము, ద్రోహులు అనుకోవడం కాకుండా, ఎందుకంటే పరిస్థితి లేదు కాబట్టే కదా వీళ్ళు కూడా వచ్చింది. అంటే స్పష్టంగా దేవ్జీ స్పష్టం చేయలేదు తను ఎందుకు వచ్చిండు అనే విషయం చెప్పలేదు. కానీ అంటే ఇప్పుడు ఈ రకంగా మొన్న 1-2 నెలల క్రితమే తనే స్టేట్మెంట్ ఇచ్చిండు, సాయుధ పోరాటం గురించి ఇచ్చిండు దేవ్జీ. మరి ఇప్పుడు రావడం అని అంటే అర్థం ఏంటి? కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు పరిస్థితులు అందరికీ ఒకటే, కళ్ళ ముందట కనపడే విషయాలు ప్రజలకే అర్థమవుతున్నాయి, వాళ్ళకి అర్థం కాకపోవడం కాదు కదా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేదని అర్థం చేసుకుందాము. కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కాకుండా ఐక్యంగా పనిచేయాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి ఒక పార్టీని నిర్మించి అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్మించిన చరిత్ర మావోయిస్టు పార్టీకి ఈ దేశంలో ఒక గొప్ప పేరు ఉంది. చరిత్ర ఉంది. చరిత్రను ఎవరూ తీసేయలేరు. చరిత్రను ఎవరు తీసేద్దామనుకున్నా తీసేయరు. ప్రజలు పదే మాట్లాడుకుంటారు. ఆ చరిత్రను మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో, ఇప్పుడు అంటే ఒక వంకను సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లేదా కొంతమంది తెలంగాణ లోపల విరమణ లేకుండా కూడా ఆయుధాలు కూడా ఇచ్చిండ్రు. ఇవ్వలేదని రకరకాల ఏవో చెప్పొచ్చు, ఆయుధాలు కూడా ఇచ్చిండ్రు. 3 దఫాలుగా దేవా అప్పుడు, ప్రశాంత్ అప్పుడు, తర్వాత ఆజాద్ అప్పుడు వివిధ సందర్భాలు ఆయుధాలు ఇచ్చిండ్రు. నిన్న ఆయుధాలు ఇచ్చిండ్రా లేదా అని ప్రశ్నే కాదు అసలు. వాళ్ళు ఇచ్చిండ్రా లేదా అంటే ఇప్పుడు సమాజంలో ఏముందంటే వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు కాబట్టి తప్పు, ఇది కాదు, కరెక్ట్ కాదు. అక్కడ సాయుధ పోరాటం చేయడం అనేది ఏతుందో అసాధ్యమైన విషయం లోపల విప్లవం ఆ రూపంలో విజయవంతం కాదనుకున్నప్పుడు తప్పనిసరిగా రూపం మార్చాలి, చట్టబద్ధంగా రావాలి. కాబట్టి ఆ పని ఎవరు ఏ రకంగా చేసినప్పటికీ
ఇప్పుడు ఇవాళ రావడం కూడా సంతోషపడుతున్నాం కాబట్టి, అంటే ఇక్కడ వచ్చి ఇంటికాడ ఉండటానికి కూడా కాదు కాబట్టి, ప్రజల కోసం పనిచేయడం గొప్ప కాబట్టి ఏంటంటే దాన్ని అభినందిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ సాయుధ పోరాటం గురించిన అంటే వచ్చే చర్చ అక్కడే కదా. ద్రోహులనే చర్చ ఎక్కడి నుంచి వచ్చింది? ద్రోహులనే చర్చ అందుకోసమే కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళని తప్పనంటే మరి నువ్వు అందరూ వచ్చింది అదే కదా. కాబట్టి ఇక్కడ అవన్నీ పక్కకు పెట్టి ఐక్యంగా పనిచేయాలి. ఇద్దరికి నేను చెప్తున్నా, ఇద్దరు అంటే 2 సెక్షన్స్కు, ఇద్దరు అంటే వ్యక్తులు కాదు నేను చెప్పేది. దేవ్జీని అంటే ఒక నాయకుడిగా గుర్తించే ఒక సెక్షన్ ఉంది, లేదా సోను, ఆశన్న, రామ్దేవ్ సిసి మెంబర్ వాళ్ళను ఫాలో అయ్యే అంటే వివిధ రాష్ట్ర కమిటీలు ఉన్నారు. కాబట్టి ఎవరైనప్పటికీ నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తిని చేసేది ఏంటంటే, నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఒక కమ్యూనిస్ట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ విధానాలకు నా విధానాలకు డిఫరెన్స్ ఉన్నది, నేను స్పష్టంగా చెప్తాను. దాంట్లో ఏమి అదేం కాదు డిఫరెన్స్. ఎందుకంటే నేను చాలా విషయాల్లో పట్ల ఇతర నా విధానాలు ఏంటో నేను కంటిన్యూగా రాస్తున్నాను. కానీ మీరు ఏమి నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారా ఏమంటారో అది మీ ఇష్టం, దాన్ని నేను విమర్శిస్తాను, నాకు ఆ రైట్ ఉంది. కానీ మీరు ఒకటే కాబట్టి మీ యొక్క విప్లవ లక్ష్యాలు ఒకటే, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాలు మీరు మార్చుకుంటున్నారా లేదా అది మీ ఇష్టం, మార్చుకోవాలని నేను చెప్తాను. కాబట్టి మీరు అంటే ఐక్యంగా ఉండండి ఫస్ట్. మీరే కాదు, ఈ దేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ ఎంఎల్ పార్టీలు, సిద్ధాంత విభేదాలు, రాజకీయ విభేదాలు ఏవైతున్నాయో వాటిని చర్చించండి, మార్చుకోండి, సరైన దాన్ని స్వీకరించండి. మాది మాత్రమే ఇది కరెక్ట్ అని చెప్పి దశాబ్దాల తరబడి పట్టుకొని ఉండకూడదు. వాస్తవాలను గ్రహించే కాడ మన కన్నులు మెదడు సరిగ్గా పనిచేయాలి, వాస్తవాలను అర్థం చేసుకోవాలి. సిద్ధాంతం అందరికీ ఒకటే, మార్క్సిజం లెనినిజం అందరికీ ఒకటే. కాబట్టి ఇది ఇక్కడ ఏవైతుందో వాళ్ళను ఐక్యం కమ్మని నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నా. తర్వాత వాళ్ళని ఎవరు కూడా అవమానించేది, వాళ్ళ తప్పులను చెప్పాలి. ఎవరినైనా అవమానం చేయాల్సిన పని లేదు, ఏమైనా చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఎవరైనా కమ్యూనిస్టు ప్రతి నాయకులు, మావోయిస్టు నాయకులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి సార్ అనేది నేను చెప్తున్నాను. సార్ మల్లోజుల గారు అయితే ఆశన్న గారు లొంగుబాటు అయినప్పుడు విపరీతమైన వ్యతిరేకత, చాలా అభ్యంతరాలు కూడా వచ్చినాయి. కానీ ఈ లొంగుబాటు విషయంలో మాత్రం పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఇద్దరు లొంగిపోయారు, ఇటు వీళ్ళైనా వాళ్ళైనా లొంగిపోయారు. కానీ ఎక్కడ తేడా జరిగింది, వీళ్ళ వైపు మాత్రం అంత నెగిటివిటీ ఎక్కువ రాలేదు. కారణం ఏంటి సార్? ఇప్పుడు మొట్టమొదటగా జరిగినప్పుడు దాని ఆ వ్యతిరేకత రావడానికి సమాజంలో రావడం వేరు. కానీ సమాజం కంటే కూడా ఒక సెక్షన్, మావోయిస్టు పార్టీ సెక్షన్ వ్యతిరేకించింది కదా. సోను వాళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా వాళ్ళ కోఆర్డినేషన్ లేని ఫలితంగా 2 చీలిక అక్కడే ఏర్పడింది. కాబట్టి ఆ చీలిక గ్రూపే సాయుధ పోరాట విరమణ చేసిన దాని ద్రోహులు అని చెప్పి రకరకాల ఇవన్నీ మాట్లాడారు. వాటి ఫలితము బయట ఉన్న వాళ్ళు కొంత చెప్తే, పార్టీ నాయకులు కొంత చెబితే, బయట ఉన్న వాళ్ళు ఒక్కటి చెప్తే 1000 మాట్లాడిన వాళ్ళు నరీడ మనందరికి తెలుసు. ఆ తిట్టుడు కూడా అసలు పార్టీలో కూడా తిట్టినట్టుగా చాలా గలీజ్గా తిట్టారు, గలీజ్గా అంత అసలు బజారు భాష మాట్లాడిన పద్ధతిలో కూడా మాట్లాడిన నాయకులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ సమాజంలో నాలాంటి వాళ్ళు లేదా అనేక మంది కూడా వాటిని విమర్శిస్తున్నారు. మొట్టమొదటి నుంచి డే 1 నుంచి సోనును ఏదైతే అంటే ద్రోహి అన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది రాశారు, మాట్లాడినారు. దాని ఫలితంగా తగ్గింది ఒకటి. రెండవది ప్రాక్టికల్గా అసలు పార్టీ నాయకులు వస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు ఏమన్నా సాయుధ పోరాటం అనేది వాళ్ళే వస్తారు కదా. ఏదో సోను ఒక్కటి రాలే కదా. సోనుతోటి 50 మంది వచ్చారు, ఆశనతోటి 250 మంది వచ్చారు, రామ్దేవ్ వచ్చిండు, అనేక మంది వస్తూనే ఉన్నారు. ఒరిస్సాలో వచ్చారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వచ్చారు, ఏఓమి నుంచి వచ్చారు, జార్ఖండ్ అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఆగటం లేదు. కాబట్టి అందరికీ అంటే వాస్తవాలు కళ్ళ ముందట కూడా కనపడుతుంటే కూడా ఏంటంటే గుడ్డోనికి కూడా కనపడుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడితే ఇంకా ప్రజలు తిడుతురు కూడా. బుద్ధి ఉందా మీకు ఏమన్నా? పోనీ సాయుధ పోరాటం చేయపోరు మీరు ఇక్కడ సుఖాలు పడుతూ మీరు మాట్లాడుతుండ్రు అని చెప్పి అన్నారు కదా. కాబట్టి అందరి నోర్లు పడ్డాయి, మంచిదే. అంటే వాస్తవాలు అర్థం చేసుకుంటే మంచిది. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. వాస్తవాలు ఈ కానించి నేనేం చెప్తున్నానంటే జరిగిపోయినాయి. నేనేం ఎవరిని అవమానించను, ఇన్సల్ట్ చేయను. నేనేమంటున్నంటే ఇప్పుడు అది ముగిసిపోయింది. సాయుధ పోరాట రూపం అంటే ముగిసిపోయిందంటే రేపు ఎప్పుడు వస్తుందో పక్క రేపు ఒక విప్లవం ప్రజలంతా భారతదేశం అంతా
అంటే ఎక్కువ మంది అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు అది వేరు, ఆ తిరుగుబాటు ఎట్లా వస్తుందని దాన్ని పక్క పెడదాం. అవన్నీ పండిత చర్చలు చెప్పాలంటే కూడా నేను చెప్తా దాని గురించి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ఉన్న దాంట్లో బట మీరు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే ఒకటే విషయము, రాజ్యాంగం ద్వారా విప్లవం రాదు, కానీ రాజ్యాంగం అనేది తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండి ప్రజలను సంఘటితం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఏ చైతన్యవంతం? సోషలిస్టు రాజకీయాలతోటి, కమ్యూనిస్టు రాజకీయాలతో నువ్వు చైతన్యవంతం చెయ్యి. చట్టబద్ధంగా హక్కు ఉంది మనకు రాజ్యాంగం ప్రకారంగా. నువ్వు సంఘాలు పెట్టు, ప్రజలను చైతన్యవంతం చేయి, ఉద్యమాలు చేయి. సాయుధ పోరాటం ఒక్కటే కాదు ఉద్యమాలు ఇప్పుడు ధర్నాలు, ఊరేగింపులు కావా? రైతులు ఆందోళన చేసింది ఉద్యమం కాదా? విద్యార్థుల ఆందోళన, నిరుద్యోగ సమస్య పైన ఉద్యమం కాదా? దళిత రిజర్వేషన్ కోసం ఉద్యమం కాదా? బీసీ దానికోసం ఉద్యమం కాదా? కాబట్టి అనేకమైన ఇవన్నీ ఉద్యమాలు, లక్షలు రోజువారీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందులో మీరు పాల్గొండి, నాయకత్వం వహించండి. ఓన్లీ సాయుధ పోరాటాన్ని పూజలు చేయొద్దు, అది పూజ చేస్తున్నారు మీరు, పూజలు చేయొద్దు కొంతమంది బయట ఉన్నారు. మీరు ఇక్కడ ప్రజల్ని ఆర్గనైజ్ చేయండి అనేది నేను ఈ సందర్భంగా వాళ్ళకు నేను సవినయంగానే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.